హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సిద్ధార్థ విద్యా వికాస్ యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న మిత్రులందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, మా ఛానల్ను ఇప్పుడు ఎవరైనా కొత్త వారు ఓపెన్ చేసినట్లయితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ చేయండి. మేము అందించే ప్రతి ఎడ్యుకేషన్ అప్డేట్ మీకు నోటిఫికేషన్ పరంగా రావడం జరుగుతుంది. ఓకే, మనం గత వీడియోలో 8th క్లాస్ బయోసైన్స్కి సంబంధించిన పార్ట్ 1 మరియు పార్ట్ 2 వీడియోలో ప్రాక్టీస్ బిట్స్ను ప్రాక్టీస్ చేయడం జరిగింది. అదే క్లాస్కు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్లను ఇప్పుడు మనం పార్ట్ 3 వీడియోలో ప్రాక్టీస్ చేద్దాము. ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా షేర్ చేయగలరని నా యొక్క చిన్న మనవి. ఓకే, మనం ఇప్పుడు వీడియోలో వెళ్ళినట్లయితే మొదటి క్వశ్చన్ చూద్దాము. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఏ దశను ఒడిదుడుకులతో కూడిన దశగా పేర్కొంటారు? ఆప్షన్ ఏ ఉత్తర బాల్య దశ, ఆప్షన్ బి యవ్వనారంభ దశ, ఆప్షన్ సి కౌమార దశ, ఆప్షన్ డి శైశవ దశ. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఫ్రెండ్స్, ఆప్షన్ సి కౌమార దశ. ఈ కౌమార దశను ఏంటంటే ఒడిదుడుకులతో కూడిన దశగా పేర్కొంటారు. ఏంటంటే ఈ కౌమార దశను ఏమంటారంటే ఒడిదుడుకులతో కూడిన దశగా పేర్కొంటారు. ఓకే, మనకు ఆప్షన్ సి అనే సమాధానం సరైన సమాధానం అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ఎత్తులో పెరుగుదల అనేది ఏ దశలో చాలా ఎక్కువగా జరుగుతుంది? ఎత్తులో పెరుగుదల అనేది ఏ దశలో చాలా ఎక్కువగా జరుగుతుంది? ఆప్షన్ ఏ పూర్వ బాల్య దశ, ఆప్షన్ బి ఉత్తర బాల్య దశ, ఆప్షన్ సి యవ్వన దశ, ఆప్షన్ డి కౌమార దశ. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఫ్రెండ్స్, ఆప్షన్ డి కౌమార దశ. ఈ కౌమార దశలో ఏంటంటే ఎత్తు అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. అంటే అన్ని దశలతో పోల్చుకుంటే ఈ కౌమార దశలో చాలా అంటే ఎక్కువగా అనేది పెరుగుదల అనేది జరిగి ఈ దశలోనే దాదాపుగా పెరుగుదల అనేది ఆగిపోతుంది. అంటే శైశవ దశలో పెరుగుదల అనేది చాలా వేగంగా జరుగుతుంది. దానికన్నా ఎక్కువనే కౌమార దశలో చాలా వేగంగా జరిగి పూర్తిగా అంటే ఈ దశలోనే ఆగిపోతుంది. అంటే మనకు అన్ని దశలో ఒక అవగించేంత జరిగితే కౌమార దశలో పెరుగుదల అనేది చాలా వేగంగా జరిగి చివరి ఈ దశలోనే పెరుగుదల అనేది ఆగిపోతుంది. కాబట్టి మనకు సరైన సమాధానం ఆప్షన్ డి కౌమార దశగా మనం సరైన సమాధానంగా గుర్తించవలేను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 3rd one. సంశయానికి సందిగ్ధానికి గురయ్యే దశ ఏది? సంశయానికి సందిగ్ధానికి గురయ్యే దశ ఏది? ఆప్షన్ ఏ కౌమార దశ, ఆప్షన్ బి వృద్ధాప్య దశ, ఆప్షన్ సి శైశవ దశ, ఆప్షన్ డి ఉత్తర బాల్య దశ. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఏ కౌమార దశ. సంశయానికి సందిగ్ధానికి మరియు ఏంటంటే ఈ దశలోనే మనకు కోపం అనేది అధికంగా వస్తుంది. కాబట్టి సందిగ్ధానికి అంటే ఏది సరైనది, ఏది తప్పు, ఏది రైటు, అంటే ఏది అనేది నిర్ణయం అనేది సరిగా తీసుకునే దశ కూడా ఈ కౌమార దశనే. ఎక్కువ కోపం వచ్చే దశ కూడా ఈ కౌమార దశనే. కాబట్టి ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఏ కౌమార దశగా మనం సరైన సమాధానంగా గుర్తించవలను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 4th one. అమ్మాయిలలో పెరుగుదల ఏ వయసులో వేగంగా జరుగుతుంది? అమ్మాయిలలో పెరుగుదల ఏ వయసులో వేగంగా జరుగుతుంది? ఆప్షన్ ఏ 9 నుండి 11 సంవత్సరాలు, ఆప్షన్ బి 11 నుండి 13 సంవత్సరాలు, ఆప్షన్ సి 13 నుండి 15 సంవత్సరాలు, ఆప్షన్ డి 15 నుండి 18 సంవత్సరాలు. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ బి 11 నుండి 13 సంవత్సరాలు. అమ్మాయిలలో పెరుగుదల అనేది ఈ 11 నుండి 13 సంవత్సరాలు గల అమ్మాయిల్లో పెరుగుదల అనేది వేగంగా జరుగుతుంది. ఈ వయసులో పెరుగుదల అనేది వేగంగా జరిగి 17 లేదా కొంతమంది అమ్మాయిలో 18 సంవత్సరాల వరకు వయసు రాగానే పూర్తిగా ఏంటంటే ఆ పెరుగుదల అనేది పూర్తిగా ఆగిపోతుంది. అమ్మాయిలు ఏంటంటే 17 లేదా 18 సంవత్సరాల వయసు రాగానే వాళ్ళలో వయసు అనేది పెరుగుదల అనేది పూర్తిగా ఆగిపోతుంది. ఈ పెరుగుదల అనేది ఏ వయసులో వేగంగా జరుగుతుందంటే 11 నుండి 13 సంవత్సరాలు గల అమ్మాయిలో ఈ పెరుగుదల అనేది వేగంగా జరుగుతుంది. ఓకే, మనకు ఆప్షన్ బి అనేది
సరైన సమాధానం అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ వయసుకు చేరుకున్న తర్వాత అబ్బాయిలలో ఎత్తు పెరుగుదల దాదాపుగా ఆగిపోతుంది? ఏ వయసుకు చేరుకున్న తర్వాత అబ్బాయిలలో ఎత్తు పెరుగుదల దాదాపుగా ఆగిపోతుంది? ఆప్షన్ ఏ 17, ఆప్షన్ బి 16, ఆప్షన్ సి 19, ఆప్షన్ డి 18. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఫ్రెండ్స్ ఆప్షన్ డి 18. అబ్బాయిలు ఏంటంటే 18 సంవత్సరాలు రాగానే వాళ్ళ యొక్క పెరుగుదల అనేది దాదాపుగా ఆగిపోతుంది. ఎందుకంటే కొంతమంది అబ్బాయిలు ఏంటంటే 19 సంవత్సరాల వరకు కూడా కొంచెం పెరుగుదల అనేది జరుగుతుంది. కాబట్టి 18 లేదా 19 సంవత్సరాల వరకు ఏంటంటే ఈ వయసు రాగానే వాళ్ళకు పూర్తిగా పెరుగుదల అనేది పూర్తిగా ఆగిపోతుంది అనేది మనం గుర్తించాలి. ఇక్కడ పర్టికులర్గా మనకు ఆప్షన్లో 18 ఇచ్చిండు కాబట్టి మొదట మనం 18 అనేది గుర్తించాలా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. చౌహాన్ వయసు 12 సంవత్సరాలు. అతని ప్రస్తుత ఎత్తు 136 సెంటీమీటర్ అయినా పెరుగుదల చివరి దశకు అతను ఎంత ఎత్తుకు చేరుకుంటారు? చౌహాన్ వయసు ఏంటంటే ప్రస్తుత వయసు 12 సంవత్సరాలు. అతని ప్రస్తుత ఎత్తు కూడా ఏంటంటే 136 సెంటీమీటర్లు అయినా పెరుగుదల చివరి దశ అంటే మనకు 18 ఇయర్స్ వరకు అతను ఎంత ఎత్తుకు చేరుకుంటారనేది మనకు క్వశ్చను. ఓకే ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్కి ఏంటంటే మనం సరైన సమాధానం గుర్తించాలంటే చిన్న ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం చేసిన తర్వాత మనం సరైన సమాధానాన్ని గుర్తించగలుగుతాము. చూడండి, దీనికి ఒక ఫార్ములా ఉంది. సంపూర్ణ ఎత్తు ఈజ్ఈక్వల్ ప్రస్తుత ఎత్తు ఏంటంటే సెంటీమీటర్లలో బై ఉండవలసిన పూర్తి ఎత్తు దేంట్లో ఏంటంటే శాతంలో ఇంటూ 100. ఇది మనకు ఫార్ములా. ఈ ఫార్ములా ద్వారా మనకి ఏంటంటే ఇప్పుడు మనం ప్రాబ్లం చేయాలి. సంపూర్ణ ఎత్తు ఈజ్ఈక్వల్ టు ప్రస్తుత ఎత్తు సెంటీమీటర్లో అంటే 12 సంవత్సరాలు అతని ఎత్తు ఎంత అంటే 136 ఉంది. 136పై ఉండవలసిన పూర్తి ఎత్తు శాతంలో ఏంటంటే మనకు ఈ పాఠ్యాంశంలో మనకు కామన్ దశ అనే లెసన్లో ఏంటంటే ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో ఏంటంటే 12 సంవత్సరాలకు తగ్గట్టు ఎంత శాతం పెరుగుతాడనేది ఆ బాక్సులు ఇవ్వడం జరిగింది. ఆ బాక్స్ కూడా మీరు ఒకసారి చూడండి. 12 సంవత్సరాల్లో 84% పెరుగుదల అనేది ఉంటుంది. ఇంటూ ఏంటంటే 100 ఈజ్ఈక్వల్ టు 136 ఇంటూ 100 అంటే మనకు 13,600 ఇంటూ 84. ఇది 2 ఎకంలో పోతుంది. 2 42ల 2 6,800. నెక్స్ట్ 2 2 21 2 3,400. ఇది 3,400 బై 21. 21 ఎక్కం 21. తర్వాత ఏంటంటే మనకు 13 మిగులుతుంది. 1300 21 6ల 126 అవుతుంది. ఇలా మనం చేసుకుంటూ పోతే మనకు సమాధానం ఎంత వస్తుందంటే 161.9 అనే సమాధానం మనకు వస్తుంది. ఇలా కాకపోతే మనం భాగాల పద్ధతిని కూడా ఈ క్వశ్చన్ మనం చేయవచ్చు. ఒకసారి చూడండి. 21 తర్వాత 3 4 2 0 చూడండి. 21 ఎక్కం 21 ఎంత మిగులుతుందంటే 13 మిగులుతుంది. 13 2 0లను ఇక్కడ మనం దించుకోవాలి. తర్వాత 21 6ల ఎంత అంటే 126. అలా ఎంత మిగులుతుందంటే మనకు 4 మిగులుతుంది. ఇక్కడ 0 దించుకోవాలి. తర్వాత 21 ఎక్కం 21 ఎంత మిగులుతుందంటే మనకు 19 మిగులుతుంది. ఇక్కడ 21లో 19 పోదు కాబట్టి మనం ఇక్కడ ఏంటంటే పాయింట్ వేసుకోవాలా. ఇక్కడ 0 దించుకోవాలా. 21 9ల 189 వస్తుంది. మనకు 1 మిగులుతుంది. అంటే దాదాపుగా మనకు ఇక్కడ వచ్చిన సమాధానం మన ఆప్షన్లో ఉందా లేదా అనేది ఒకసారి మనం చూసుకోవాలి. ఉందంటే మ్యాక్సిమం ఏంటంటే మనం ఆ సమాధానాన్ని సరైన సమాధానంగా గుర్తించాలా. ఇక్కడ 121.9 అనేది ఎక్కడ ఉందో మనం చూసినట్లయితే ఆప్షన్ బిలో ఉంది. 121.9 అనేది ఆప్షన్ బిలో ఉంది కాబట్టి మనకు సరైన సమాధానం ఆప్షన్ బిగా గుర్తించాలా. ఇలా ఏంటంటే ఇలా ప్యాంటులు ఇలా లాగులు వేసుకుంటూ పోతే మనకు చాలా సమయం పడుతుంది కాబట్టి
మనకు దగ్గరలో ఉన్న సమాధానం ఏది ఉందో టక్కున గుర్తించి మనం సరైన సమాధానంగా గుర్తించవలేను. ఓకేనా? ఇలా పాయింట్లు వేసుకుంటూ పోతుంటే ఇంకా మనకు సమయం ఉండదు. మనం సరైన సమాధానం ఈ క్వశ్చన్లోనే సమయం కేటాయించవలసింది కాబట్టి స్పీడ్గా చేసి సరైన సమాధానాన్ని గుర్తించాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 7. సొరపేటికలో ఎన్ని మృదులాస్తులు ఉంటాయి? సొరపేటికలో ఎన్ని మృదులాస్తులు ఉంటాయి? ఆప్షన్ ఏ 8, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 9. సొరపేటికలో ఎన్ని మృదులాస్తులు ఉంటాయంటే ఆప్షన్ డి అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. సొరపేటికలో 9 మృదులాస్తులు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 8th one. ఆడమ్స్ యాపిల్ ఎలా ఏర్పడుతుంది? ఆడమ్స్ యాపిల్ అనేది ఏ విధంగా ఏర్పడుతుంది? ఆప్షన్ ఏ థైరాయిడ్ మృదులాస్తి పెరగడం వల్ల ఆడమ్స్ యాపిల్ ఏర్పడుతుంది. ఆప్షన్ బి సొరపేటిక యొక్క పాక్షిక పెరుగుదల వలన ఏర్పడుతుంది. ఆప్షన్ సి కౌమర దశలో రాగానే ఏర్పడుతుంది. ఆప్షన్ డి పైవన్నీ. మనకు ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి పైవన్నీ అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. ఓకే, ఆడమ్స్ యాపిల్ ఏ విధంగా ఏర్పడుతుందంటే థైరాయిడ్ మృదులాస్తి అంటే మన గొంతు దగ్గర థైరాయిడ్ మృదులాస్తి అది పెరగడం వల్ల ఆడమ్స్ యాపిల్ అనేది ఏర్పడుతుంది. ఈ ఆడమ్స్ యాపిల్ అనేది ఎప్పుడంటే కౌమర దశలో రాగానే ఇది ఏర్పడడం జరుగుతుంది. సొరపేటిక యొక్క పాక్షిక పెరుగుదల వలన ఏర్పడుతుంది. సొరపేటిక యొక్క పాక్షిక పెరుగుదల వలన ఈ ఆడమ్స్ యాపిల్ అనేది ఏర్పడుతుంది. ఓకే, కౌమర దశలో స్వరపేటికలో ఉన్న ఏంటంటే తంత్రాలు అది వదులు కావడం మందంగా తయారు కావడం వల్ల బాలుర స్వరం గంభీరంగా మారుతుంది. ఈ కౌమర దశలో వచ్చిన బాలుర యొక్క స్వరం వినగానే గంభీరంగా ఉంటుంది. అంటే కౌమర దశలో ముందు ఏంటంటే వాళ్ళ యొక్క స్వరం అనేది సన్నగా ఉంటుంది. తర్వాత ఏంటంటే కౌమర దశలో రాగానే వాళ్ళ తంత్రులు వదులయ్యి తర్వాత అవి మందంగా తయారు కావడం వల్ల వాళ్ళ స్వరం ఏంటంటే గంభీరంగా మారుతుంది అనేది మీరు సరే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 9th one. సొరపేటికలో మృదులాస్తి నిర్మాణంలో పెద్దదిగా ఉన్న మృదులాస్తి ఏది? సొరపేటికలో మృదులాస్తి నిర్మాణాల్లో పెద్దదిగా ఉన్న మృదులాస్తి ఏది? ఆప్షన్ ఏ థైరాయిడ్, ఆప్షన్ బి హైలిన్, ఆప్షన్ సి కోండ్రోసైట్లు, ఆప్షన్ డి ఆర్గనీల్స్. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఏ థైరాయిడ్. సొరపేటికలో మృదులాస్తి నిర్మాణంలో పెద్దదిగా ఉన్న మృదులాస్తి ఏంటంటే థైరాయిడ్ మృదులాస్తి. ఓకేనా, మనం సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఏగా మనకు సరైన సమాధానం అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. చూడండి ఫ్రెండ్స్, మనకు 10th క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సరికాని జతను మనం గుర్తించాలట. సరే, ఆప్షన్ ఏ చూడండి, ముస్కాలు టెస్టోస్టిరాన్ హార్మోన్. ముస్కాలు ఏంటంటే టెస్టోస్టిరాన్ హార్మోన్లో ఉంటుంది. శుక్రకణాల ఉత్పత్తి పురుషులలో ద్వితీయ లైంగిక లక్షణాలు. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ బి అధిరుక గ్రంథిలో ఎడ్రినల్ హార్మోన్. ఇది ఏంటంటే ఉద్వేగాలను నియంత్రిస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ సి పీయూష గ్రంథి. ఇది ఏంటంటే పెరుగుదల హార్మోన్, సాధారణ పెరుగుదలపై ప్రభావం చూపుతుంది. మిగిలిన అంతఃస్రావ గ్రంథులను ఉత్తేజపరుస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ డి స్త్రీ బీజకాలు. స్త్రీ బీజకాలు ఏంటంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్లు ఉంటాయి. అండాల విడుదల, ఋతుచక్రం, పిండ ప్రతిస్థాపన, స్త్రీలలో ద్వితీయ లైంగిక లక్షణాలు. నెక్స్ట్ ఆప్షన్ ఈ చూడండి, పాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇది పీయూష గ్రంథి అన్న ఉత్పత్తికి అన్న ఉత్పత్తికి అవసరమే పాలికిల్స్ను ప్రేరేపించి అండాల విడుదల, పురుషులలో ముస్కాలను ప్రేరేపించి శుక్రకణాల ఉత్పత్తికి అయ్యేటట్లు చేస్తుంది. ఓకే, క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ పాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ప్రొడ్యూస్ సరి కాని వాటిని గుర్తించాలి కాబట్టి మనకు ఆప్షన్ ఏ అనేది సరి కాని సమాధానం అవుతుంది. ఓకే, ఇది ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ అండం అనేది మనకు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే శుక్రకణాలని రావాలి. సారీ ఫ్రెండ్స్, శుక్రకణాల ఉత్పత్తికి అవసరమయ్యే పాలికిల్స్ను ప్రేరేపించి అండాల విడుదల పురుషులలో ముస్కాలను ప్రేరేపించి శుక్రకణాల ఉత్పత్తి అయ్యేటట్లు చేస్తుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకు అండం అని రావడం జరిగింది. ఇక్కడ శుక్రకణాలు అనేది మనకు రావాలి, కానీ ఇక్కడ మిస్టేక్ అయింది ఫ్రెండ్స్. మనకు సరికాని సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఈ అవుతుంది. చూడండి,
పాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏంటంటే పీయూష గ్రంథిలో ఇదేంటంటే ఇక్కడ శుక్రకణాల ఉత్పత్తికి అవసరమయ్యే శుక్రకణాల ఉత్పత్తి కాదు అండం ఉత్పత్తికి అవసరమయ్యే పాలికిల్స్ను ప్రేరేపించి అండాల విడుదల పురుషులలో ముస్కాలను ప్రేరేపించి శుక్రకణాల ఉత్పత్తికి అయ్యేటట్లు చేస్తుంది. ఇక్కడ ఏంటంటే అండం అనేది సరైన సమాధానం రావడం జరిగింది. ఇక్కడ సరి కాని సమాధానం ఏంటంటే శుక్రకణాలు వస్తేనే మనకు ఇక్కడ సరి కాని సమాధానం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఒకసారి డి చూడండి. స్త్రీ బీజకాలు ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్, అండాల విడుదల, ఋతుచక్రం, పిండ ప్రతిస్థాపన, స్త్రీలలో ద్వితీయ లైంగిక లక్షణాలు అనేవి ఉంటుంది. ఈ ఆప్షన్ డి కూడా సరైనది. నెక్స్ట్ ఆప్షన్ సి పీయూష గ్రంథి పెరుగుదల హార్మోన్, ఇది సాధారణ పెరుగుదలపై ప్రభావం చూపుతుంది, మిగిలిన అంతఃస్రావ గ్రంథులను ఉత్తేజపరుస్తుంది. అధివృక్ర గ్రంథి ఎడ్రినల్ హార్మోన్, ఇది ఏంటంటే ఉద్వేగాలను నియంత్రిస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ముస్కాలు, ఇది ఏంటంటే టెస్టోస్టిరాన్, దీంట్లో టెస్టోస్టిరాన్ హార్మోన్లు శుక్రకణాల ఉత్పత్తి పురుషులలో ద్వితీయ లైంగిక లక్షణాలు అనేవి మనకు కనిపిస్తుంది. ఓకే, ఈ 4 ఆప్షన్లు సరైనవే. ఆప్షన్ ఈ అనేది సరి కాని సమాధానం మనకు అవుతుంది. ఓకే, మనకు ఇది సరి కాని సమాధానం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 11th వన్. ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి? ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి? ఆప్షన్ ఏ అంతఃస్రావ గ్రంథులకు ప్రత్యేకమైన నాళాలు ఉండవు కాబట్టి వీటిని వినల గ్రంథులు అని కూడా అంటారు. ఆప్షన్ బి వినల గ్రంథుల నుండి స్రవించే స్రావాలను హార్మోన్లు అంటారు. ఆప్షన్ సి కౌమార దశలో ఉన్న వారికి చెమట గ్రంథులు, తైల గ్రంథులు, స్రావాలు చాలా చురుకుగా ఉంటాయి. ఆప్షన్ డి పైవన్నీ. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి పైవన్నీ అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. ఒకసారి ఆప్షన్ సి చూడండి. కౌమార దశలో ఉన్న వారికి చెమట గ్రంథులు, తైల గ్రంథులు, స్రావాలు చాలా చురుకుగా అనేది ఉంటాయట. అందుకే కౌమార దశలో ఉన్న అమ్మాయిలైనా సరే ఏంటంటే వాళ్ళ భాగాలు ఏంటంటే ఎక్కువగా చెమటలు రావడం జరుగుతుంది. ఏంటంటే చెమట గ్రంథులు, తైల గ్రంథులు, స్రావాలు చాలా చురుకుగా ఉంటాయట. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ బి చూడండి. వినల గ్రంథుల నుండి స్రవించే స్రావాలను హార్మోన్లు అంటారు. ఇక్కడ నుండి వినాల గ్రంథుల నుండి స్రవించే స్రావాలను హార్మోన్లు అని అంటారనేది మీరు గుర్తుంచుకోవాలా. నెక్స్ట్ ఆప్షన్ ఏ గమనించండి. అంతఃస్రావ గ్రంథులకు ప్రత్యేకమైన నాళాలు ఉండవు కాబట్టి వీటిని వినాల గ్రంథులని కూడా అంటారు. ఓకే ఫ్రెండ్స్, మనకు ఆప్షన్ డి అనేది ఈ క్వశ్చన్కు సరైన సమాధానం అవుతుంది. ఓకే, నెక్స్ట్ 12th వన్. మన రాష్ట్ర పక్షి పాలపిట్ట దీని యొక్క శాస్త్రనామం ఏది? మన రాష్ట్ర పక్షి పాలపిట్ట శాస్త్రనామం ఏది? ఓకేనా. ఆప్షన్ ఏ చూడండి. ఆప్షన్ ఏ క్వారస్ కరోనే. ఆప్షన్ ఏ. ఆప్షన్ బి కొరాసియస్ బెంగాలెన్సెన్స్. ఆప్షన్ సి కొలంబో లివియా. ఆప్షన్ బి పావో క్రిస్టేటస్. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ బి కొరాసియస్ బెంగాలెన్సెన్స్. మిగతా ఏంటంటే పావో క్రిస్టేటస్ అనే శాస్త్రనామం నెమలికి సంబంధించిన ఇది శాస్త్రీయ నామం. నెక్స్ట్ ఏంటంటే కొలంబో లివియా అనేది ఇది పావురాంకి సంబంధించింది. నెక్స్ట్ ఏంటంటే కోరాస్ కరోనే అనేది ఇది కాకికి సంబంధించిన శాస్త్రనామం. పాలపిట్టకు సంబంధించిన శాస్త్రనామం ఏంటంటే కొరాసియస్ బెంగాలెన్సెన్స్ అనే శాస్త్రనామం మన రాష్ట్ర పక్షి అయిన పాలపిట్టకు సంబంధించిన శాస్త్రీయ నామం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 13th వన్. అత్యంత వేగంగా అంతరించిపోతున్న రాబందులను ఏ అటవీ ప్రాంతంలో సంరక్షించడానికి చర్యలు ప్రారంభించారు? అత్యంత వేగంగా అంతరించిపోతున్న రాబందులను ఏ అటవీ ప్రాంతంలో సంరక్షించడానికి చర్యలు ప్రారంభించారు? ఆప్షన్ ఏ ములుగు. ఆప్షన్ బి మురళిగూడ. ఆప్షన్ సి మల్లారం. ఆప్షన్ డి ఇచ్చోడ. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఫ్రెండ్స్ ఆప్షన్ బి మురళిగూడ. ఇది ఎక్కడంటే బెజ్జూరు మండలం, కొమరం భీం ఆసిఫాబాద్ అనే జిల్లాలో ఈ మురళిగూడలో ఈ రాబందులకు సంబంధించిన
సమీక్షా కేంద్రం అక్కడ ఉన్నది. ఇక్కడ అంటే మురళిగూడ, ఇక్కడ ఏ మండలం అంటే బెజ్జూరు మండలం, కోమరంభీం, ఆసిఫాబాద్. ఈ రామ మందిరాలను ఎప్పుడు ఆదిలాబాద్లో గుర్తించారంటే జూన్ 5, 2013 ఏంటంటే ఆదిలాబాద్లో ఈ రాబందులను గుర్తించడం జరిగింది. ఈ తేదీన రాబందులను ఆదిలాబాద్ అనే జిల్లాలో గుర్తించడం జరిగినది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 14th వన్. అంతరించిపోతున్న లేదా ఆపదలో ఉన్న మొక్కలు, జంతువుల సమాచారాన్ని పుస్తక రూపంలో ప్రచురించడానికి ఏమంటారు? అంతరించిపోతున్న లేదా ఆపదలో ఉన్న మొక్కలు, జంతువుల సమాచారాన్ని పుస్తక రూపంలో ప్రచురించడానికి ఏమంటారు? ఆప్షన్ ఏ రెడ్ లిస్ట్ బుక్, ఆప్షన్ బి రెడ్ డేటా బుక్, ఆప్షన్ సి బ్లూ లిస్ట్ బుక్, ఆప్షన్ డి ఏ మరియు బి. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఫ్రెండ్స్ ఆప్షన్ డి ఏ మరియు బి అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. ఏంటంటే రెడ్ లిస్ట్ బుక్ మరియు ఏంటంటే రెడ్ డేటా బుక్. ఏంటంటే అంతరించిపోతున్న మొక్కలు లేదా జంతువుల సమాచారాన్ని ఈ బుక్లో ప్రచురించబడతాయి. రెడ్ లిస్ట్ బుక్ లేదా రెడ్ డేటా బుక్. కాబట్టి మనకు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి ఏ మరియు బి అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ 15th వన్. అంతరించే ప్రమాదంలో ఉన్న మొక్కలను గుర్తించండి. అంతరించే లేదా ఏంటంటే ప్రమాదంలో ఉన్న మొక్కలను గుర్తించండి. ఆప్షన్ ఏ ఆర్కిడ్స్, ఆప్షన్ బి గంధం, ఆప్షన్ బి సైకస్ మరియు సర్పగంధి, ఆప్షన్ డి పైవన్నీ. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి పైవన్నీ. అంతరించే మరియు ఏంటంటే ప్రమాదంలో ఉన్న మొక్కలను గుర్తించండి అని మనకు క్వశ్చన్. కాబట్టి ఈ ఆర్కిడ్స్, గంధం, సైకస్ లేదా మరియు సర్పగంధి అనే మొక్కలు కూడా ఇవి ప్రమాదంలో మరియు అంతరించే వాటిలో ఏంటంటే ఇవి ఉన్నాయి. కాబట్టి మనకు ఈ మూడు ఏంటంటే సరైనవి. కాబట్టి మనకు ఆప్షన్ డి అనేది సరైన సమాధానం అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ 16th వన్. సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ ఏ భారత్ నెమలి, ఆప్షన్ బి ఆస్ట్రేలియా కంగారు, ఆప్షన్ సి న్యూజిలాండ్ కివి, ఆప్షన్ డి శ్రీలంక సింహం. సార్ చూడండి, అంటే ఇవి ఎండమిక్ జాతికి సంబంధించిన దేశాలు, వాటిలో ఉన్న పక్షులు లేదా జంతువులు. భారత్లో ఏంటంటే ఎండమిక్ పక్షి ఏంటంటే నెమలి, ఆస్ట్రేలియాకి ఏంటంటే కంగారు, న్యూజిలాండ్ ఏంటంటే కివి. ఈ మూడు కూడా సరైన జతనే అవుతుంది. శ్రీలంకకు ఏంటంటే సింహం అనేది సరికాని జత అవుతుంది. ఓకే, సింహం అనేది వివిధ దేశంలో కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ శ్రీలంకకు సింహం అనేది ఎండమిక్ జాతి కాదు. ఓకే, కాబట్టి మనకు ఆప్షన్ డి అనేది సరి కాని సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 17th వన్. ఒక దేశం లేదా ఒక ప్రత్యేకమైన ప్రాంతానికి పరిమితమై ఉండే వృక్ష జంతు జాతులను ఏమంటారు? ఒకే దేశం లేదా ఒక ప్రత్యేకమైన ప్రాంతానికి పరిమితమై ఉండే వృక్ష జంతు జాతులను ఏమంటారు? ఆప్షన్ ఏ వలస జాతులు, ఆప్షన్ బి సంచార జాతులు, ఆప్షన్ సి ఎండమిక్ జాతులు, ఆప్షన్ డి స్థిర జాతులు. మనం ఇప్పుడే చెప్పుకున్నాం. కాబట్టి ఏంటంటే ఈ క్వశ్చన్కు సమాధానం ఎండమిక్ జాతులు. ఓకే, అంటే ఒకే దేశం లేదా ఒకే ప్రత్యేకమైన ప్రాంతానికి పరిమితమై ఉండే వృక్ష జంతు జాతులను ఎండమిక్ జాతులు అంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే న్యూజిలాండ్కు కివి, న్యూజిలాండ్ వాళ్ళకి ఏంటంటే కివీస్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఏంటంటే ఆస్ట్రేలియా అనే దేశానికి కంగారుస్ అంటారు. మన దేశంలో ఏంటంటే ఎండమిక్ జాతి అంటే నెమలి, తర్వాత బెంగాల్ టైగర్. ఇవి మనకు ఎండమిక్ జాతులకు సంబంధించిన మంచి ఉదాహరణలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. టైగర్ ప్రాజెక్ట్ను ఎప్పుడు ప్రారంభించారు? టైగర్ ప్రాజెక్ట్ను ఎప్పుడు ప్రారంభించారు? ఆప్షన్ ఏ 1972, ఆప్షన్ బి 1974, ఆప్షన్ సి 1976, ఆప్షన్ డి 1970. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఏ 1972న టైగర్ ప్రాజెక్ట్ను ప్రారంభించడం జరిగినది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ పులుల సంరక్షణ అథారిటీ నివేదిక 2019 ప్రకారం ప్రస్తుతం మన దేశంలో సుమారు ఎన్ని పులులు ఉన్నాయి?
ఆప్షన్ ఏ 2603 నుండి 3346, ఆప్షన్ బి 2604 నుండి 3346, ఆప్షన్ సి 2504 నుండి 3446, ఆప్షన్ డి 2303 నుండి 3346. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఏ 2603 నుండి 3346 పులులు అనేవి మన దేశంలో ఉన్నవి. ఏ నివేదిక ప్రకారం అంటే 2019 ప్రకారం నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ నివేదిక ప్రకారం మన దేశంలో 2019 ప్రకారం ఏంటంటే 2603 నుండి 3346 ఏంటంటే పులులు అనేవి ఉన్నాయని మనకు నివేదిక ద్వారా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, మన దేశంలో ఎన్ని పులి సంరక్షణ కేంద్రాలు మరియు ఏంటంటే ఎంత పరిధిలో స్థిరంగా విస్తరించి ఉంది? మన దేశంలో ఎన్ని సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి మరి ఏంటంటే ఎంత పరిధిలో అంటే విస్తరించి ఉన్నాయి అనేది మనకు క్వశ్చను. ఆప్షన్ ఏ 88,985 చదరపు కిలోమీటరు, ఆప్షన్ బి 87,975 చదరపు కిలోమీటర్లు, ఆప్షన్ సి 88,975 చదరపు కిలోమీటర్లు, ఆప్షన్ డి 87,985 చదరపు కిలోమీటర్లు. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఫ్రెండ్స్ ఆప్షన్ ఏ అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. ఎంత అంటే పులి సంరక్షణ కేంద్రాలు మన దేశంలో 50 సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. ఎంత పరిధిలో విస్తరించి ఉన్నాయంటే ఇవి 88,985 చదరపు కిలోమీటర్లో విస్తరించి ఉన్నది. ఓకే, ఆప్షన్ ఏ అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ వన్ 21, అంతరించే ప్రమాదంలో ఉన్న జంతువులను గుర్తించండి. అంతరించే ప్రమాదంలో ఉన్న జంతువులను గుర్తించండి. ఆప్షన్ ఏ బట్టమిక్కపిట్ట, ఆప్షన్ బి సింహం, ఆప్షన్ సి చిరుతపులి, ఆప్షన్ డి పైవన్నీ. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి పైవన్నీ అవుతుంది. అంటే ఇవన్నీ కూడా అంతరించే మరి ఏంటంటే ప్రమాదంలో ఉన్న జంతువులు. ఇవే కాకుండా ఎడారి పిల్లి, మొసలి, తాబేలు, కొండ చిలువ, ఏంటంటే పెలికాన్, నెమలి, గ్రేట్ ఇండియన్ హార్న్బిల్, గోల్డెన్ మంకీ, నీలగిరి లంగూర్ ఏంటంటే జంతు జాతులు మరియు ఏంటంటే కొన్ని మొక్కలు కూడా మనకు అంతరించే స్థాయిలో ఉన్నాయి. కాబట్టి మనకు సరైన సమాధానం పైవన్నీ కూడా ప్రమాదంలో ఉన్నాయి మరి ఏంటంటే కొన్ని అంతరించే దిశలో చివరి స్థాయిలో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 22, క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ పశ్చిమ కనుమలు అద్భుతమైన జీవ వైద్యానికి నిలయాలు. ఇక్కడ సుమారు 4,000 జాతులకు చెందిన విభిన్న రకాలైన మొక్కలు ఉన్నాయి. వీటిలో 1,500 రకాల మొక్కలు కేవలం ఈ ప్రాంతానికి పరిమితమైన ఎండమిక్ జాతులు. నెక్స్ట్ ఆప్షన్ బి శీతాకాలపు చలి తీవ్రత, ఆహార కొరతను తప్పించుకోవడానికి సైబీరియా కొంగలు రష్యాలోని సైబీరియా అనే దేశం నుండి ఇండియాకు వలస వస్తుంటాయి. ఆప్షన్ సి ఆహారం, నివాసం, ప్రత్యుత్పత్తి కొరకై వర్షాకాలంలో ఎన్నో రకాల పక్షులు ఆంధ్రప్రదేశ్లోని కొల్లేరు, పులికాట్ సరస్సులకు వలస వస్తుంటాయి. నెక్స్ట్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవి. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి పైవన్నీ అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. ఓకే, ఒకసారి ఆప్షన్ సి చూడండి. ఆహారం, నివాసం, ప్రత్యుత్పత్తి కొరకై వర్షాకాలంలో ఎన్నో రకాల పక్షులు ఆంధ్రప్రదేశ్లోని కొల్లేరు, పులికాట్ సరస్సులకు ఇవి వలస వస్తుంటాయి. ఇది కూడా సరైనదే. సరే, ఆప్షన్ బి చూడండి. శీతాకాలంలో ఏంటంటే చలి అనే తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆహార కొరతను తప్పించుకోవడానికి అంటే సైబీరియా దేశంలో ఆ కొంగలు ఏంటంటే అక్కడ చలి తీవ్రత మరియు ఆహార కొరతను తప్పించుకోవడానికి రష్యాలోని సైబీరియా అనే ప్రాంతం నుండి మనకు ఇండియాకు వలస వస్తుంటాయి. ఆప్షన్ ఏ చూడండి. పశ్చిమ కనుమల్లో అద్భుతమైన జీవ వైద్యానికి నిలయాలు. ఇక్కడ సుమారు ఏంటంటే 4,000 జాతులకు చెందిన విభిన్న రకాలైన మొక్కలు ఉన్నాయి కదా.
వీటిలో 15 రకాల మొక్కలు కేవలం ఈ ప్రాంతానికి పరిమితమైన ఎండమిక్ జాతులు. ఎక్కడంటే పశ్చిమ కనుమలలో దాదాపు 15 రకాల మొక్కలు ఆ ప్రాంతానికి సంబంధించి అక్కడే ఉన్నాయట. వాటిని ఏంటంటే ఎండమిక్ జాతులు అంటారు. ఓకేనా, ఈ 3 ఆప్షన్లు సరైనవి కాబట్టి మనకు సరైన సమాధానం పైవన్నీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మంచిర్యాల వద్ద ఉన్న అడవిని ఏమని పిలిచేవారు? ఆప్షన్ ఏ జింకల గుండు, ఆప్షన్ బి పులుల లోయ, ఆప్షన్ సి నెమళ్ళ మండలి, ఆప్షన్ డి జరమండల్ లోయ. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ బి పులుల లోయ. మంచిర్యాల వద్ద ఉన్న అడవిని పులుల లోయ అని పిలిచేవారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. 24. కొండ్రిగాడు అయిన అంటే నక్కలు, అడవి పందులు, ఏడాది సాలిలు మొదలైన రకాల జంతుజాలం ఈ క్రింది అడవులో అధికంగా నివసించే జంతుజాలం. ఇవి ఏంటంటే థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుతో అంతరించిపోయాయి. ఇవి ఏంటంటే ఏ అడవుల్లో అధికంగా కనిపించే జంతుజాలం ఇది ఈ క్రింది అడవుల్లో చూద్దాం. ఈ కొండగ్రాడు, నక్కలు, అడవి పందులు మరియు ఏడాది సాలిలు అనేది ఏ అడవుల్లో మనకు కనిపించేవి అంటే ఈ క్రింది ఆప్షన్ ద్వారా మనం కనుక్కోవాలి. చూడండి, ఆప్షన్ ఏ నిర్మల్, ఆప్షన్ బి ములుగు, ఆప్షన్ సి మధ్యమడుగు, ఆప్షన్ డి రామగుండం. ఆప్షన్లు ఆప్షన్ ఏ నిర్మల్, ఆప్షన్ బి ములుగు, ఆప్షన్ సి మధ్యమడుగు, ఆప్షన్ డి రామగుండం. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి రామగుండం. ఓకే, మనకేంటంటే ఈ జంతుజాలం కొండ్రిగాడు, హైనా, అడవి పందులు, ముళ్ళ పందులు, ఈ ఏడాది సాలలు ఏంటంటే రామగుండం అనే అడవిలో అవి అప్పటి కాలంలో ఉండేవి. తర్వాత ఏంటంటే థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుతో అవి అంతా అంతరించి పోయాయి. ఇక్కడంటే ఏ అడవిలో అంటే రామగుండం అడవిలో అని మనం గుర్తించాలా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. మానవ కార్యకలాపాలను పశువులు గడ్డి మేయడం కూడా నిషేధిస్తారు. అలాంటి పార్కులను గుర్తించండి. ఒక ప్రదేశంలో ఏంటంటే మానవ కార్యకలాపాలను పశువుల గడ్డి మేయడం కూడా నిషేధిస్తారట. అలాంటి పార్కులను గుర్తించాలి. ఆప్షన్ ఏ జిమ్ కార్బెట్, ఆప్షన్ బి కనా, ఆప్షన్ సి గిర్, ఆప్షన్ డి పైవన్నీ. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి పైవన్నీ. ఓకే, ఈ అన్నీ ఇవి ఏంటంటే నేషనల్ పార్కులు అన్నమాట. ఈ నేషనల్ పార్కులు ఏంటంటే మానవుల యొక్క కార్యకలాపాలను పశువుల గడ్డి మేయడం కోసం ఇక్కడ నిషేధించబడ్డాయి. ఇక్కడ జిమ్ కార్బెట్ ఎక్కడంటే నైనిటాల్ ఉత్తరాఖండ్లో ఉంది. ఇది ఎక్కడంటే ఉత్తరాఖండ్ నైనిటాల్. ఈ కన్హా ఎక్కడంటే ముండ్ల బాలాఘట్ దగ్గర, మాండ్లా ఎక్కడంటే బాలాఘట్ మధ్యప్రదేశ్. ఎక్కడంటే మధ్యప్రదేశ్లో. నెక్స్ట్ ఏంటంటే గిర్ జాతీయ పార్క్ ఎక్కడంటే ఇది జూనాగఢ్ ఎక్కడంటే గుజరాత్. ఓకే, ఇవన్నీ కూడా ఏంటంటే జాతీయ పార్కులు కాబట్టి ఇక్కడ పశువులు గడ్డి మేయడం మరియు మానవ కార్యకలాపాలను ఇక్కడ నిషేధించబడ్డాయి కాబట్టి ఆప్షన్ డి పైవన్నీ అనే ఆప్షన్ సరైన సమాధానం అవుతుంది. ఓకే, నెక్స్ట్. ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ ఏజీ ట్రాన్స్ప్లే, ఆప్షన్ బి థియో పాస్టర్స్, ఆప్షన్ సి హెకాటియస్, ఆప్షన్ డి ఓలార్. ఈ ఆప్షన్లో సరైన సమాధానం ఏమిటంటే ఫ్రెండ్స్ ఆప్షన్ ఏ ఏజీ ట్రాన్స్ప్లే. ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఏజీ ట్రాన్స్ప్లే అనే శాస్త్రవేత్త ఉపయోగించడం జరిగినది. ఈ థియో పాస్టర్స్ అనేది ఇదేను వృక్షశాస్త్ర పితామహుడు. ఎవరంటే థియో పాస్టర్స్. ఓకే, ఎవరంటే ఫ్రెండ్స్ ఏజీ ట్రాన్స్ప్లే అనేది ఆవరణ వ్యవస్థ పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించారు. థియో పాస్టర్స్ అనేది మనకు వృక్షశాస్త్ర పితామహుడు, మరి హెకాటియస్ అనేది ఖగోళ శాస్త్ర పితామహుడు. నెక్స్ట్ ఏంటంటే ఓలార్ అనేది తను ఆర్గాన్ కెమిస్ట్రీకి పితామహుడు. ఓలార్ అనే శాస్త్రవేత్త దేనికంటే ఆర్గాన్ కెమిస్ట్రీకి తను పితామహుడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. 27. మడ అడవులు ఎక్కడ పెరుగుతాయి? ఆప్షన్ ఏ నది ఒడ్డున, ఆప్షన్ బి సముద్రపు ఒడ్డున, ఆప్షన్ సి నదులు సముద్ర జలాలు కలిసే చోట, ఆప్షన్ డి ఎడారి ప్రాంతంలో. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ సి
నదులు సముద్ర జలాలు కలిసే చోట ఈ మడ అడవులు పెరుగుతాయి. మంచినీరు మరియు ఉప్పు నీరు కలిసే చోట ఈ మడ అడవులు అనేవి పెరుగుతాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 28. ఆహార గొలుసులో ఎన్ని స్థాయిలు ఉంటాయి? ఆహార గొలుసులో ఎన్ని స్థాయిలు ఉంటాయి? ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి 6. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఏ 3. ఆహారపు గొలుసులో ఏంటంటే ఉత్పత్తిదారులు, శాకాహారులు, మాంసాహారులు లేదా ఏంటంటే వినియోగదారులు అనేవి ఉంటుంది. ఇవి అంటే ఉత్పత్తిదారులు తర్వాత ఏంటంటే శాకాహారులు, మాంసాహారులు అనేవి మాంసాహారులు లేదా ఏంటంటే వినియోగదారులు అంటారు. వీళ్ళని వినియోగదారులు ఏంటంటే ఈ ప్రతి దశలో ఏంటంటే విచ్ఛిన్నకారులు అనేవి ఉంటాయి. ఈ ప్రతి దశలో ఏముంటాయంటే విచ్ఛిన్నకారులు ఉంటాయి. ఓకే, ఆప్షన్ ఏ అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ 29. వినియోగదారులు శక్తిని ఏ విధంగా గ్రహిస్తాయి? ఆప్షన్ ఏ ఉత్పత్తిదారుల నుండి, మొక్కలను తినే జంతువుల నుండి, ఆప్షన్ సి ప్రకృతి నుండి, ఆప్షన్ డి పైవన్నీ. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఫ్రెండ్స్ ఆప్షన్ డి పైవన్నీ అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. ఓకే, చూడండి, వినియోగదారుల శక్తిని ఏ విధంగా గ్రహిస్తాయంటే ఉత్పత్తిదారులు అంటే మొక్కలు అనేవి అవి ఏంటంటే సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకునే జీవులు, వాటిని ఉత్పత్తిదారులు అంటారు. ఈ ఉత్పత్తిదారుల నుండి మరియు మొక్కలను తినే జంతువుల నుండి మరియు ప్రకృతిలో ఏంటంటే దొరికే అన్ని ఆహార పదార్థాలు, ఇతర పదార్థాలను ఈ వినియోగదారులు ఆ శక్తిని గ్రహించడానికి ఇవి ఆహారంగా అవి తీసుకుంటాయి. కాబట్టి ఈ 3 ఆప్షన్లు మనకు సరైన సమాధానం అవుతుంది. ఓకే, విచ్ఛిన్నకారులను గుర్తించండి. ఆప్షన్ ఏ చీమలు, ఆప్షన్ బి పేడ పురుగులు, ఆప్షన్ సి గొల్లబాములు, ఆప్షన్ డి శిలీంధ్రాలు. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి శిలీంధ్రాలను విచ్ఛిన్నకారుల యొక్క జీవులకు ఇది మంచి శిలీంధ్రాలు అనేవి మంచి ఉదాహరణ. ఓకే, నెక్స్ట్ ఆవరణ వ్యవస్థ ఎన్ని రకాలు? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 5. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఏ 2. ఏవి అంటే సహజ ఆవరణ వ్యవస్థ మరియు ఏంటంటే కృత్రిమ ఆవరణ వ్యవస్థ. ఈ కృత్రిమ ఆవరణ వ్యవస్థలో ఏంటంటే మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే అక్వేరియం. ఈ కృత్రిమ ఆవరణ వ్యవస్థకు అక్వేరియం. ఈ సహజ ఆవరణ వ్యవస్థకు 2 రకాలుగా విభజించడం జరిగింది. అది ఏంటంటే భౌమ ఆవరణ వ్యవస్థ, జల ఆవరణ వ్యవస్థ. ఈ భౌమ ఆవరణ వ్యవస్థలో గడ్డి భూములు మరి ఏంటంటే అడవి మరి ఏంటంటే ఏడారి ఆవరణ వ్యవస్థగా విభజించారు. జల ఆవరణ వ్యవస్థలో ఏంటంటే మంచినీటిలో పెరిగే జీవులు, ఉప్పు నీటిలో పెరిగే జీవులు, మొక్కలు మరియు జంతు జాలాలు. ఈ సహజ ఆవరణ వ్యవస్థకు ఎన్ని రకాలంటే 2 రకాలు. ఒకటి భౌమ, ఒకటి ఏంటంటే జల. ఈ భౌమలు ఏంటంటే గడ్డి భూమి, అడవి, ఎడారి. ఈ జల ఆవరణ వ్యవస్థలో మంచినీటి, ఉప్పు నీటి. ఓకేనా, ఆవరణ వ్యవస్థలో ఎన్ని రకాలంటే 2 రకాలు, అవి సహజ మరి కృత్రిమ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కోరింగ ఆవరణ వ్యవస్థలో ఉండే సజీవ అంశాలలో ఉత్పత్తిదారులను గుర్తించండి. ఆప్షన్ ఏ డాఫ్నియా, ఆప్షన్ బి హైడ్రా, ఆప్షన్ సి అసిల్లటోరియా, ఆప్షన్ డి పీతలు మరియు ఏంటంటే రొయ్యలు. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే అసిల్లటోరియా అనేది సరైన సమాధానం అవుతుంది. కోరింగ ఆవరణ వ్యవస్థలో ఉండే సజీవ అంశాలలో ఏంటంటే ఉత్పత్తిదారులు ఏవి అంటే అసిల్లటోరియా అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 33. కోరింగ ఆవరణ వ్యవస్థలో నిర్జీవ అంశాలను గుర్తించండి. ఆప్షన్ ఏ స్పైరోగైరా, ఆప్షన్ బి గాలి, ఆప్షన్ సి డెట్రిటస్, ఆప్షన్ డి మడ చెట్లు. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ ఏ బి గాలి. కోరింగ ఆవరణ వ్యవస్థలో నిర్జీవ అంశం ఏంటంటే గాలి అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ 34. ఏడారి ఆవరణ వ్యవస్థలో వినియోగదారులను గుర్తించండి. ఆప్షన్ ఏ కాక్టస్ మరియు లైకన్, ఆప్షన్ బి ఒంటె, ఆప్షన్ సి ఏడారి మాస్, ఆప్షన్ డి ఉష్ణమోషక శిలీంధ్రాలు. ఏడారి
ఆవరణ వ్యవస్థలో వినియోగదారులను గుర్తించండి. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఇక్కడ చూడండి, ఉష్ణమోచక శిలీంధ్రాలు. క్వశ్చన్ ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి, ఎడారి ఆవరణ వ్యవస్థలో వినియోగదారులను గుర్తించండి. కాబట్టి మనకు ఆప్షన్ బి వంటి అనేది ఎడారి ఆవరణ వ్యవస్థలో వినియోగదారులు వంటి అనేది అవుతుంది. మిగతా ఏంటంటే ఇవి ఉత్పత్తిదారులు, కాక్టస్ మరియు లైకాన్, ఎడారి మాస్, ఉష్ణమోచక శిలీంధ్రాలు అనేవి ఇవి ఉత్పత్తిదారుల కింద వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మనకు ఉపయోగపడే మొక్కలను అధిక సంఖ్యలో పెంచడానికి ఏమంటారు? మనకు ఉపయోగపడే మొక్కలను అధిక సంఖ్యలో పెంచడానికి ఏమంటారు? ఆప్షన్ ఏ ఆహారం, ఆప్షన్ బి వ్యవసాయం, ఆప్షన్ సి పంట, ఆప్షన్ డి పని. ఆప్షన్ సి పంట అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. పంటలు పండించే వృత్తినే వ్యవసాయం అంటారు. పంటలు పండించే వృత్తినే వ్యవసాయం అంటారు. మనకు ఉపయోగపడే మొక్కలను అధిక సంఖ్యలో పెంచడాన్ని పంట అని అంటారు. ఆప్షన్ సి సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 36. సముద్రంలో 5 లక్షల నుండి 1 కోటి రకాల జీవజాతులు ఉన్నాయని అంచనా. ఇండో పసిఫిక్ సముద్రంలో 1 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపుగా 1000కి పైగా జీవజాతులు ఉన్నాయి. ఆప్షన్ బి కోరింగా మాంగ్రూవ్స్ మడడుగులు కాకినాడ దక్షిణ సముద్ర తీరంలో విశాఖపట్నం దక్షిణ ప్రాంతం నుండి దాదాపుగా 150 కిలోమీటర్ దూరం విస్తరించి ఉంది. కోరింగ నది పేరు మీదుగా ఈ మాంగ్రోవ్స్కు కోరింగ అని పేరు పెట్టారు. నెక్స్ట్ ఆప్షన్ సి భూగోళంలో దాదాపుగా 17% మేర ఎడారులు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతంలో సగటు వర్షపాతం 23 మిల్లీలీటర్ల కన్నా తక్కువగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మనకు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి సరైన సమాధానం అవుతుంది. భూభాగంలో దాదాపుగా 17% మేర ఎడారులు విస్తరించి ఉన్నాయట. ఈ ప్రాంతంలో సగటు వర్షపాతం 23 మిల్లీమీటర్ల కన్నా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనకు కోరింగ అనే పేరు ఏ విధంగా, మాంగ్రోవ్స్కు కోరింగ అనే పేరు ఏ విధంగా వచ్చిందంటే కోరంగై నది పేరు మీద ఉంది. ఇది ఎక్కడుందంటే దక్షిణ ప్రాంతం నుండి, విశాఖపట్నం దక్షిణ ప్రాంతం నుండి దాదాపుగా 150 కిలోమీటర్ దూరం విస్తరించి ఉంది. ఈ కోరంగై నది పేరు మీద ఈ మాంగ్రోవ్స్కు కోరింగ అనే పేరు పెట్టారు. ఓకే ఫ్రెండ్స్, సముద్రంలో 5 లక్షల నుండి 1 కోటి రకాల జీవజాతులు ఉన్నాయని అంచనా వేశారట. ఇండో పసిఫిక్ సముద్రంలో 1 చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో దాదాపుగా 1000కి పైగా జీవజాతులు ఉన్నాయి. ఇక్కడంటే ఇండో పసిఫిక్ సముద్రంలో 1 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపుగా 1000కి పైగా జీవజాతులు ఉన్నాయట. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇవి జతపరచండి. ఆపదలో ఉన్న జాతులు ఏంటంటే డైనోసార్స్. ఎండమిక్ జాతులకు మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే కివి. విదేశీ ఆక్రమణ జాతులు ఏంటంటే హైదరాబాద్ పావురం. అంతరించిపోయిన జాతులు ఏంటంటే ఎండమిక్ ఆపదలో ఉన్న జాతులు ఏంటంటే ఇవి ఫ్రెండ్స్ మచ్చల జింక. ఇవి ఆపదలో ఉన్న జాతులు ఏంటంటే మచ్చల జింక. ఏంటంటే అంతరించిపోయిన జాతులు ఏంటంటే డైనోసార్ మనకు కనిపిస్తలేదు. ఓకేనా, దీనికి ఇది ఈ ఆపదలో ఉన్న జంతువులు ఏంటంటే జాతులు ఏంటంటే మచ్చల జింకలు ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ ఇది చూడండి, జతపరచండి. ముస్కాలు అనేది ఏంటంటే శుక్రకణాలు, సి. నెక్స్ట్ ఏంటంటే రజస్వాల మొదటి ఋతుచక్రం, ఇది డి. స్త్రీ హార్మోన్ ఏంటంటే ఏ. మిగతా ఏంటంటే అంతఃస్రావ గ్రంథులు అంటే పీయూషగ్రంథి, ఇది ఏంటంటే బి. ఇది సి, ఇది బి, ఇది డి. ఇది స్త్రీ హార్మోన్ అంటే ఈస్ట్రోజన్, ఇది ఏ. ఓకే, ఏ ఫ్రెండ్స్. ఓకేనా, అర్థమైందా? ముస్కాల్ అనేది ఏంటంటే శుక్రకణంలో ఉంటుంది. అంతఃస్రావ గ్రంథులు ఏంటంటే పీయూష గ్రంథి. రజస్వాల అనేది మొదటి ఋతుచక్రాన్ని ఏంటంటే రజస్వాల అంటారు. ఆగిపోయే దశను ఏంటంటే మోనోఫాజ్ అంటారు. మనం ఏంటంటే నిన్న బిట్స్లో ఇవి మనం తెలుసుకున్నాం ఆల్రెడీ. స్త్రీ హార్మోన్ ఏదంటే ఈస్ట్రోజన్. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి. ఇవి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏంటంటే మొక్కలు మరియు జంతువులు.
ఒకసారి మీరు చూడండి. కావాలంటే మనం ఒకసారి తెలంగాణలో చూద్దాం. కవ్వాల్ జంతు సంరక్షణ కేంద్రం ఏంటంటే ఆదిలాబాద్. ప్రాణహిత జంతు సంరక్షణ కేంద్రం అనేది ఆదిలాబాద్. ఏటూరు నాగారం అనేది వరంగల్. పాకాల జంతు సంరక్షణ కేంద్రం అనేది వరంగల్. కిన్నెరసాని జంతు సంరక్షణ కేంద్రం ఖమ్మం. టైగర్ ప్రాజెక్ట్ ఏంటంటే కరీంనగర్. అక్షర ఉజ్వల పార్క్ ఏంటంటే కరీంనగర్. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకు ఈరోజు ఇవి పార్ట్ 3లో ముఖ్యమైన బిట్స్. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా షేర్ చేయండి. చివరి వరకు చూసిన మిత్రులందరికీ ధన్యవాదాలు. ఇంకా మనం ఏంటంటే ఈ 8th క్లాస్ సంబంధించిన ఇంకా పార్ట్ 4 అనేది ఒక వీడియో ఉండడం జరిగింది. అది కూడా మీకు ఆ వీడియోతో మీ ముందు త్వరలోనే వస్తాను.